శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తాళఫలభక్షణ బలిపుత్ర మోక్షం. శ్రీ నారాయణ మహర్షి ఇట్లా పలికెను: ఓ నారద, దూర్వాసుముని యొక్క ఒక రహస్య వృత్తాంతం వినుము. ఆశ్చర్యం ఊర్ధ్వరేతస్సు గల అతనికి భార్యా సంయోగం ఎట్లు సంభవించినో దాన్ని చెబుతాను. ముందు చెప్పిన ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క శృంగారాన్ని చూసి జితేంద్రియుడిగా ఉన్న ఆ ముని కాముకుడయ్యను. దుర్జనుల సంసర్గం వల్ల ఒక దోషం సంభవిస్తుంది. దాన్ని సాంసర్గిక దోషం అంటారు. హఠాత్తుగా ఆ ముని మనసులో రతివాంఛ కలిగింది. అతడు మదనబాధను అనుభవిస్తూ ఒక కామినియకు స్త్రీని తలచుచుండెను. ఇంతలో పూర్వకల్పాన తపస్సు చేస్తున్న బ్రహ్మ యొక్క ఊరువు నుండి ఉద్భవించిన వాడును ఊర్ధ్వరేతస్సు గల యోగీంద్రుడై ఔర్వనామంతో పిలువబడు మునీశ్వరుడు తగిన భర్తను కోరుకుంటున్న తన బిడ్డతో కూడి ఆ మార్గాన వస్తూ ఉండెను. కందలి అన్న ఆ కూతురు ఔర్వునికి జానువు నుండి జన్మించెను. ఆమె తనకు తగిన పతిగా దూర్వాసుని ప్రార్థిస్తున్నదే తప్ప ఇంకొక వ్యక్తిని మనసులో కూడా తలుచుటలేదు. ప్రకాశిస్తున్న అగ్నిజ్వాల వలె తేజస్విగా ఉన్న ఆ మునిరాజు బిడ్డతో కూడి వచ్చి మహాప్రసన్నమైన మనసుతో దూర్వాసుముని ముందు నిలిచెను. దూర్వాసుముని తన ముందున్న మునిరాజును చూసి సంభ్రమంతో త్వరగా లేచి సంతోషం కలవాడై నమస్కరించెను. ఔర్వుడును సంతసించి అతన్ని కౌగిలించుకొని తన కూతురు యొక్క మనోరథం మునికి ఇట్లు చెప్పాను: కందలి అన్న నామంతో ప్రసిద్ధికెక్కిన నా బిడ్డ మిక్కిలి సుందరి. నిన్ను గూర్చి ఎవరో చెప్పగా విని నిన్నే మనసులో తలుచుకొనచు వివాహ వయసు కొంత మీరినను నీ తలంపుతోనే ఉన్నది. ఈమె స్త్రీ పురుష సంయోగం లేకుండా పుట్టిన కన్య. ముల్లోకాలను మోహింప చేయుటకు సమర్థురాలు. సౌందర్యం సద్గుణాలకు ఈమె మూలం. ఈమెలో ఒక్క దోషమున్నది. తీవ్రమైన కోపంతో కయ్యానికి పోని కటువుగా మాట్లాడను. అయినా నానా విధాలైన మంచి గుణాలు ఉన్న ద్రవ్యంను ఒక్క దోషమును బట్టి విడవకూడదు కదా. ఔర్వముని మాటలు విని హర్షం దుఃఖం రెండూ లక్షణాలు కలవాడైన దూర్వాసుడు తన ముందున్న కన్యను రూపగుణాలతో కూడి ఉన్న దాన్ని చూశాను. శరత్పూర్ణిమ నాటి చంద్రుని వంటి ముఖము, శరత్కాల కమలాల వంటి లోచనాలు, చిరునవ్వుతో వెలుగుతున్న మోము, పుష్టిగా ఉన్న స్తన నితంబములు, పక్కచూపులు, రత్నాభరణాల శోభ, అగ్నివర్ణమైన వస్త్రాలు, నవయవ్వనం గల ఆ కన్యని చూసి దూర్వాసముని మన్మథ బాణపీడితై వ్యామోహం పొందెను. బాధపడుతున్న హృదయంతో ఔర్వమునితో ఇట్లా పలికెను: ముల్లోకాల్లో స్త్రీ రూపం ఎల్లప్పుడూ మోహానికి మూలం, తపస్సుకు విఘ్నం, ముక్తి మార్గాలకు ఆటంకం. సంసారమను కారాగృహంలో మోయరాని పెద్ద సంఖ్యల గొప్పవారైన శంకరాదులు కూడా జ్ఞాన ఖడ్గములతో నారీ రూపమైన సంఖ్యలను నరకలేకుండరి. శరీరపు నీడ కంటే వేరైన స్త్రీ సంఘం, దేహఛాయ కంటే బలమైన కర్మ ఫలానుభవం కంటే, ఇంద్రియముల కంటే, దేహం కంటే, విద్యాబుద్ధుల కన్నా బలమైనది. శరీర ఛాయ శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. కర్మఫలం అనుభవం వరకు ఉంటుంది. ఈ దేహంలో జీవుడున్నంత వరకు దేహేంద్రియం ఉంటుంది. విద్యను స్మరించినంత వరకు ఉండును. మతి ఆలోచించినంత వరకు ఉండును. ఆ తర్వాత అంతమైపోవును. సాధ్వైన స్త్రీ జన్మజన్మకు అనుసరించును. జీవునికి జన్మ ఉన్నంత వరకు స్త్రీ భోగం సుఖంగానే కలిగించును. కానీ జీవుడు ఎంతకాలం ఉత్తమ స్త్రీలతో కూడి ఉండనో అంతకాలం జన్మ పరంపర ఖండింపబడదు, అనగా ముక్తి లభించదు. మునీంద్ర, అన్నింటికంటే శ్రీహరి పాదపద్మాలు సేవించుట శ్రేష్టం. అటు శ్రీకృష్ణ పాదపద్మాలు ధ్యానిస్తుండగా నాకు విఘ్నం ఏర్పడెను. పూర్వజన్మకు చెందిన ఏ కర్మదోషం వల్ల నాకు అది సంభవించనో ఎరుగను. జారణి స్త్రీ రాక్షసుడు నడిచిన శృంగారాన్ని చూసి నా మనసు కామంతో కూడిందయ్యను. బ్రహ్మ ఆ ఫలం ఇట్లిచ్చెను: అయినను మహాముని, నేను నీ బిడ్డ యొక్క 100 కటువాక్యాలు నిశ్చయంగా క్షమిస్తాను. ఆ సంఖ్య దాటిన పిదప దానికి ఫలం ఎత్తును. అన్నింటికంటే స్త్రీ యొక్క పరుషవాక్యాలు సహించుట అనేది పెద్ద అవమానం. స్త్రీ చేత ఓడింపబడిన వాడు, అనగా స్త్రీ నిందా వాక్యాలను సహించేవాడు ముల్లోకములలో సత్పురుషుల గోష్ఠిలో మిక్కిలి నిందితుడగును, అవమానించబడును. నీ ఆజ్ఞను శిరస్సును ధరించి నీ సితను నేను స్వీకరిస్తాను. కూడి వచ్చిన స్త్రీని త్యజించిన పురుషుడు కాలసూత్ర నరకాన్ని పొందును. జితేంద్రియునవాడు కామాసక్తితో రహస్యంగా తనతో కూడవచ్చిన జార్నేని ధర్మానికి భయపడి పరిత్యజించాలి. వివాహమాడిన స్త్రీ కంటే ఇతర స్త్రీని పొందుట అధర్మం. అట్టి అధర్మం చేస్తే దానివల్ల వాడు నరకం పొందును. ఔర్వముని ముందు అట్లు పలికి దూర్వాసుడు సంభాషణ ముగించెను. ఔర్వుడు వేదోక్త మార్గాన అతనికి కన్యాదానం అనర్చెను. స్త్రీధనాన్ని కొంత ఇచ్చెను. దూర్వాసుడు స్వస్తి అని అంగీకరించెను. కన్యను అప్పగించి తన బిడ్డ ఎడబాటుకు తల్లడిల్లిన ముని ప్రేమతో మూర్ఛిల్లను. సంతానం నిడబాసిన శోక ప్రవాహం ఆత్మారాగములకు జ్ఞానాన్ని కూడా బాధించక విడవదు. ఔర్వముని ఒక్క క్షణంలో చైతన్యం పొంది తండ్రి ఎడబాటుకు మూర్ఛిల్లి దుఃఖశోకంతో ఉన్న బిడ్డకిట్లు హితబోధ చేసెను. ఓ బిడ్డ, నీకు ఇతరత్ర మిక్కిలి దుర్లభమైన నీతిసారం చెబుతాను విను. ఇది నీకు హితమైనది, వేదోక్త సత్యమిది. మొదట కష్టంగా తోచిన పరిణామంలో సుఖం కూర్చున్నది.
కుల స్త్రీలకు తన భర్తయే శ్రేష్టమైన బంధువు. ఈ లోకాన పరలోకాన భర్తను మించిన ప్రియమైన వాడు ఉత్తమ గురువు ఉండడు. దేవపూజ, వ్రతాలు, దానాలు, తపస్సు, ఉపవాసం, మంత్రజపం, సర్వతీర్థములందు స్నానం, సర్వయజ్ఞముల దీక్ష, భూప్రదక్షిణం, బ్రాహ్మణులను అతిథులను సేవించుట అనేవి ఇవన్నీ పతిసేవకు 16వ భాగంగా కూడా సరికావు. ఈ భరతఖండాన పతిభక్తురాలికి వీటితో పని లేదు. పతిభక్తి లేని స్త్రీకి ఇవి అన్నీ ఉన్నను ఫలం లేదు కనుక ఆమెకు వీటితో అవసరం లేదు. ఆరంభంలో ఆచరణ సుఖమైతే తర్వాత దుఃఖదాయక మగను. ఆచరణ ఆరంభాన దుఃఖంగా ఉన్నప్పుడు తర్వాత సుఖకర మగను. సర్వశాస్త్రాల్లో పతిసేవయే గొప్ప ధర్మం అని చెప్పబడింది. తన ఆత్మజ్ఞానం చేత భర్తను నారాయణుడి కంటే అధికునిగా చూసి ఎల్లప్పుడూ అతని పాదసేవ సాధ్వి అనర్చుచుండును. ఆ సాధ్వి పరిహాసంతో కానీ, కోపంతో కానీ, భ్రమతో కానీ, తిరస్కారంతో కానీ భర్తకు ఎదురుగాయనను, చాటుగాయనను కటువాక్యాలు పలకదు. ఈ భారతఖండంలో భర్తను నిందించి నోటిని మలినమనర్చుకున్న, వ్యభిచరించి శరీరాన్ని మలినమనర్చుకున్న స్త్రీకి ప్రాయశ్చిత్తం వేదశాస్త్రాల్లో చెప్పబడలేదు. 100 మంది బ్రహ్మల ఆయుష్కాలం పర్యంతం నరకవాసం చెప్పబడింది. అన్ని విధాల ధర్మాలాచరించే స్త్రీ అయినా భర్తను గురించి కటువాక్యాలు పలికిన ఎడల ఆమె 100 జన్మల్లో చేసిన పుణ్యమంతా నశించుట సత్యము నిశ్చయం. ఔరముని రాజు ఇట్లు కన్యాదానం ఇచ్చి కన్యకు హితం బోధించి వెడలిపోయాను. ఇంతవరకు ఆత్మారాముడిగా ఉన్న దూర్వాసుడు భార్యాహితుడై ముదంతో ఉండను. మనసు శరీర సుఖాపేక్ష కలది కాగానే ఆ కోరుకున్నవాడు కామినిని పొందను. ఆశ్చర్యం, పుణ్యం చేసుకున్న వారి కోరిక మనస్సును సంకల్పించినంత మాత్రాన సిద్ధించును కదా. ఓ నారద, ఆ దూర్వాసముని సుఖకరమైన శయ్యను ఏర్పరచుకొని నిర్జన ప్రదేశంలో తన ప్రియురాల్ని తీసుకుని శుభకాలంలో శయనించను. స్త్రీ సుఖం ఎరగనవాడైన ఆ జన్మ బ్రహ్మచారి అయినను ఆ విజ్ఞుడు శృంగార క్రీడలో కామశాస్త్ర విశారదుడయ్యను. నానా విధాలుగా శృంగార విహారం చేయగా కొత్తదైన ఆ మొదటి కలయికతో కందలి అను ఆ ముని భార్య సుఖానుభవం పట్ల చాలక మూర్ఛిలను. అతడును మూర్ఛ పొందెను. అట్లా ఆ ముని రేబగలు గుర్తించక ప్రతిదినం ఇట్లే ప్రవర్తించెను. అందులో నేర్పుగల వారైన ఆ ఉభయుల సంగమం సమానంగా ఉండను. అట్లు మునీశ్వరుడు తపస్సు త్యజించి సంసార సుఖమందు మిక్కిలి ఆసక్తి గల వాడయ్యను. ఆ కందలి భర్తతో ప్రతిదినం కలహించుటకు ఆరంభించెను. ఆ మునీంద్రుడు భార్యకు నీతివాక్యాలు బోధించుచుండెను. ఆమె ఏమాత్రం జ్ఞానం పొందక కలహంనే కోరుకొనుచుండెను. తండ్రి చేసిన జ్ఞానోపదేశం వల్ల ఆమె శాంతురాలు కాలేదు. స్వభావం దాటసఖ్యం కానిది కదా, ప్రబోధం చే అది వదలబడదు. మనోహరుడైన భర్తను ఆమె కారణం లేకుండగానే ఎల్లప్పుడూ పరుషవాక్యాలు పలుకుచుండెను. ఏ ముని లోకాన గడగడలాడించెనో అతడు ఆమె కోపానికి వణికిపోవచుండెను. ఆమె మీది వ్యామోహం వల్ల ముని దయానిధి అయి కందలి పలుకుల పురుషోక్తులను క్షమిస్తూ నిత్యము నీతిబోధ చేయుచుండెను. కొంతకాలంనకు ఆమె యొక్క కటువాక్యాల 100కు 100 నిండిపోయెను. అప్పటికి నీ కృపతో పరుషవాక్కులను శతాధికంగా క్షమించెను. అట్లే పరుషంగా మాట్లాడే కందలి కర్మ పరిపూర్ణమయ్యను. అప్పుడు పత్ని కటువాక్యాలు అతని మనసు ఒక్కసారి మిక్కిలి మండిపోయెను. ఎప్పుడు ఆత్మావనలోకనంతో ఆనందపూర్ణుడై ఉండున్నట్టు అంతవరకు దయాళువుగా ఉన్న ముని పూర్తిగా కోపం వదలలేకపోయాను. భస్మరాశి వగము అని భార్యని అతడు శపించెను. ముని సంకల్పించినంతనే ఆమె భస్మరాశిగా మారెను. అది అంతే కదా. అవివేకంగా అతిగా పెరిగిపోయిన వారికి ముల్లోకములందనూ శుభం లేదు. కందలి శరీరం అట్లా భస్మం కాగా అందులో జీవుడు ఆకాశాన నిలిచి వినయంగా ఆ భర్తతో ఇట్లా పలికెను. ఓ నాథ, ఎల్లప్పుడూ జ్ఞాననేత్రంతో అన్నీ చూచువాడవు నీవు. సర్వజ్ఞుడవు కనుక అన్నీ ఎరుగుదవు. నీకు నేనేమి బోధింతును? మంచి మాటలు, కటువైన మాటలు, కోపం, దుఃఖం, లోభం, మోహం, కామం, ఆకలి దప్పులు, బలియుట, బక్కపడుట, నాశం, దృశ్యంగా అదృశ్యంగా జరుగునట్టు శరీర ధర్మాలన్నీ ఆత్మకు సంబంధించినవి కావు. సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలతో కూడింది శరీరం. అది నానా విధాలుగా ఉంటుంది. నీకు తెలుపుతాను వినము. ఓ ముని, ఒకటి కొంత సత్వం అధికంగా కలది, మరి ఒకటి కొంత రజోగుణం అధికంగా కలది, మరి ఒకటి తమోగుణం అధికంగా కలది. ఇట్లు శరీరం నానా ప్రకారాలుగా ఉంటుంది తప్ప అన్ని గుణాలు సమానంగా ఉండనిది ఎక్కడా లేదు. సత్వగుణంతో ఉదయించిన ప్రాణికి ముక్తివాంఛ, రజోగుణంతో జన్మించిన ప్రాణికి కర్మలు, యజ్ఞయాగాదులు చేయాలనే కోరిక, తమోగుణం అధికంగా ఉన్న వారికి జీవహింస వాంఛ, కోపం, అహంకారం ఉండును. ఇట్లు త్రిగుణాలలో ఒక్కొక్క దాన్ని పాలు అధికంగా ఉన్న వారి స్థితి ఉండును. కోపం వల్ల కటువాక్యాలు పలుకుట, పరుషభాషణం వల్ల శత్రుత్వం, దానివల్ల ఎవనికి ప్రియమైన వ్యక్తి కాకపోవుట సంభవించును. కానిచో ఈ భూమి మీద ఎవనికెవడు శత్రువు, ఎవడు ప్రియుడు, ఎవడు అప్రియుడు, మిత్రుడెవరు, శత్రువుడు ఎవడగను? అంతటా ఈ శత్రుత్వ మిత్రుత్వాలకు జ్ఞానేంద్రియాలే విత్తనాలు సుమ. స్త్రీకి ఆమె ప్రియుడు ప్రాణాల కంటే అధికుడు. ఆ భర్తకు ఆమె ప్రాణాల కన్నా ఎక్కువ ప్రియురాలు.
దుష్టవాక్యాల వల్ల అప్పటికప్పుడు ఆ క్షణంలో ఇద్దరికి పగ ఏర్పడను. అంతయు కామదోషం వల్ల దేనికి సంబంధించింది దాని యందు ఉండను. నాథ, నా అపరాధాలన్నింటినీ క్షమించము. ఇప్పుడు ఏమి చేయాలో చెప్పుము. నేను ఎక్కడికి పోవలను, ఏమి చేయవలను, నా జన్మ ఎక్కడ ఏర్పడను? ఈ ముల్లోకాలలో నీకు తప్ప ఇంకొకరికి భార్యను కాజాలను అని పలికి ఆ జీవుడు మౌనం వహించెను. దూర్వాసముని ఆ మాటలు విని దుఃఖం చేత దెబ్బతిన్నవాడై మహాజ్ఞాని ఆత్మారాముడై కూడా స్మృతిని పోగొట్టుకుని మూర్ఛిల్లెను. ఆశ్చర్యం! ఎంతటి పండితులకైనను స్త్రీ అన్ని శోకముల కంటే గొప్పది కదా, స్త్రీ మరణం అన్ని శోకాల కంటే గొప్పది కదా. కొద్దిసేపటికి అతడు తేరుకొని ప్రాణాలు త్యజింపబోనుకొని యోగాసనాన కూర్చుండి వాయువును కుంభింపచేసెను. ఇంతలో అక్కడికి ఒక బ్రాహ్మణ బాలుడు వచ్చెను. శ్యామవర్ణంతో ఉన్న అతడు ఎర్రని వస్త్రాలు, నుదుట మంచి తిలకం, చేతిలో దండం, ఛత్రం ధరించి ఉండను. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోచుండెను. చిన్న వయసులో ఉన్నను, శాంతుడు, జ్ఞాని, వేదవేత్తల్లో శ్రేష్ఠుడుగా ఉండెను. చిరునవ్వు చిందిస్తున్న అతన్ని చూసి దూర్వాసముని ఆశ్చర్యంతో లేచి నమస్కరించి ఆసనం మీద కూర్చుండబెట్టి భక్తితో పూజించెను. ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి మునిని ఆశీర్వదించెను. అతని దర్శనం, ఆశీర్వాదాల వల్ల దూర్వాసమునికి సర్వదుఃఖాలు తొలగిపోయెను. అట్లు శిశువుగా కొంతసేపు ఉండి ఆ బాలుడు విచక్షణ గల నీతిశాస్త్ర విశారదుడైనందున అమృతంతో సమానమైన నీతిసారాన్ని మునికి వినిపించెను. ఓ సర్వజ్ఞ, గురువు యొక్క మంత్రరూపమైన అనుగ్రహం వల్ల నీవన్నీ ఎరుగుతావు. ఓ బ్రాహ్మణ, దుఃఖానికి బెదరని నిన్ను నేను ఏమి తత్వం అడగవలను? బ్రాహ్మణులకు తపస్సే ధర్మం. తపస్సు వల్ల ముల్లోకాలు సాధించబడను. నీ స్వధర్మం వదిలిపెట్టి ఇప్పుడేమి చేస్తున్నావు? ఈ ముల్లోకాలలో ఎవనికి ఎవతే భార్య, యువతకు ఎవడు భర్త? మూర్ఖులను మోసపుచ్చుటకు శ్రీహరి ఇటువంటి మాయలు పన్నను. ఈ నీ పత్ని మిథ్య, అందువల్ల మిథ్యారూపైన ఆమె వెళ్ళిపోయింది. ఎక్కడ మిథ్య యొక్క ఉనికి కొద్ది కాలమే ఆ వెనుక అదృశ్యమగనో అది సత్యం కాదు కదా. పూర్ణురాలైన మాయాదేవి శ్రీకృష్ణునికి చెల్లెలుగా, వసుదేవునికి పుత్రికగా, పార్వతి యొక్క అంశతో జన్మించింది. ఆమె చిరంజీవిని, సచ్చీలవతి. ఆ సుందరయ్యే ప్రతీకల్పంలో నీకు భార్యగును. నీవిక సంతోషంతో కొంతకాలం తపస్సులో మనసు కుదుటపరుచుకొనము. ఈ భూమి మీద కదలి జాతి కాగలదు. శుభకరం, ఇతర జాతికి దుర్లభమైన ఒకే కాపుతో మంచి ఫలములిచ్చి మనోహరంగా ఉండను. మరలా కల్పాంతరంలో శాంతరూపురాలైన భార్యగా నీకు లభించును. ఇట్లు చెప్పి విప్రరూపాన వచ్చిన జనార్దనుడు దూర్వాసునికి జ్ఞానోపదేశం చేసి శీఘ్రంగా అంతర్ధానమందును. దూర్వాసుడు అన్ని భ్రమలు వదిలి తపస్సు మీద మనసు నిలిపెను. కందలి భూమండలంలో కదలీ వృక్షజాతి అయ్యను. సాహసిక రాక్షసుడు తాళవనానికి పోయి గార్ధపాకారాన్ని పొంది విష్ణుచక్రం చేత ప్రాణాలు వదిలి తాను మిక్కిలి వాంఛించి దుర్లభమైన శ్రీహరి పాదపద్మాలు పొందెను. నారద, తగిన సమయంలో తిలోత్తమ బాణపుత్రికగా జన్మించి కృష్ణపౌత్రుని ఆలింగన సుఖం పొంది తన కోరికలు నిండుగా తీర్చుకుని ఆ దేహాంతాన మరలా తిలోత్తమమై తమ నివాసానికి వెళ్ళను. ఇట్లా ఉత్తమమైన శ్రీకృష్ణ ఆఖ్యానం వింటివి. ఇది ప్రతిపదమున రమణీయం. ఇక ఏమి వినకోరుచున్నావు? ఓం శాంతి శాంతి శాంతి.